నమస్తే మీకు ప్యానల్ ఉన్న సోదరులకు చూస్తున్న వీక్షకులకు. షిప్పు పోయే సీజు పోయే బియ్యం కూడా పోయే అంటూ జగన్మోహన్ రెడ్డి గారు హాస్యాస్పదంగా పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించి మాట్లాడారు. మంచిది. 175/175 పాయే, నెత్తి మీద ఎంట్రుకలు పాయే, తాడేపల్లి ప్యాలెస్ పాయే, ఉన్న అధికారం పాయే, వీడు పాయకోవడం తప్ప ఇంక దేనికి పనికిరాని వాడు పాయే 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 అంటే మనం ఇక్కడ పట్టించుకోలేదు. నాకు జయించిన సినిమాలో సన్నివేశం గుర్తొస్తుంది. పాపని స్కూల్ అడ్మిషన్ తీసుకెళ్తారు, 1వ తరగతిలో చేర్పించమని. ఇంటర్వ్యూ అంతా అయిన తర్వాత వెరీ గుడ్ తీసుకెళ్లి ఎల్కేజీలో పడండి అంటారు. వాళ్ళు జగన్ రెడ్డి చూసిన తర్వాత నాకు అదే అనిపించింది, తీసుకెళ్లి పడేయండి అనవసరమైన రాష్ట్రానికి అని. ఉదాహరణ చెప్తాను నేను, ఎందుకంటే నేను మా డిబేట్ ఉందని చెప్పి ఏం చెప్పాడు చూద్దామని చెప్పి కోర్టు చూస్తే మొదట 5 నిమిషాలు చూసిన తర్వాత నిద్ర వచ్చేసింది, నిద్రపోయాను. ఏది ప్రెస్ మీట్ లోనా? ప్రెస్ మీట్ చూసి ఈయన ఒక మ్యాప్ చూపించాడు, స్టాటిస్టిక్స్ 2024 సంవత్సరానికి 2025 సంవత్సరానికి ఆ వచ్చిన ఆదాయాలు వ్యయాల గురించి, దానికి సంబంధించిన గ్రోత్. ఈ లెక్క ప్రకారం ఏంటంటే 24 సంవత్సరంలో 93,354 కోట్లు వచ్చిందంట. 25 సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి పాలనలో 96,200. ఇది గ్రోత్ కాదంటాడు. మరి పెరుగుదల ఎంత చూపించాడు? 3.08 చూపించాడు %. అది పాజిటివ్ చూపించావా, నెగిటివ్ చూపించావా, నీకు ఎక్కాలో లెక్కలో ఎవడు చెబుతాడు? అసలు నువ్వు నేర్చుకున్నావా, చచ్చావా? మాకు అర్థం కాదు. అసలు నువ్వు ఎంబీఏ చదివావా, లేదా బీకామ్ అంటావు కదా, చదివావా? ఎవడన్నా ఈ స్టాటిస్టిక్స్ చూస్తే ఎకానమీలో ఈ అంకెలు పెరుగుదలంటారా తరుగుదలంటారా? నీ ప్రభుత్వం కన్నా పెరుగుదల కదా ఇది. మొదటి 6 నెలలు మేము చేసింది ఏంటి? నువ్వు చేసిన విధ్వంసం లెక్కలేసుకుంటూనే కూర్చున్నాం. అయినా 3.08% అభివృద్ధి కనపడింది కదా. నీవు సంవత్సరం పాటు నువ్వు ఎన్నికలు వస్తాయని ఆ తలంపుతో నువ్వు చేసిన పనుల కన్నా కూడా మా పనులే బాగున్నాయి కదా. ఈ వ్యక్తి గురించి మాట్లాడాల్సి వస్తే అది చూసిన తర్వాత ఇంకా వేస్ట్ తీసుకెళ్ళి ఎల్కేజీలో పడేయండి అని చెప్పి ఫీలింగ్ వచ్చి నిద్రపోయాను. అంకెలు తెలియవు, సంఖ్యలు తెలియవు, ఎందుకు మాట్లాడతాడో తెలియదు, ఈ రోజు ఎందుకు వచ్చి మాట్లాడాడో ఎవరికి తెలియదు. పైగా ఈ వైసీపీ ప్రతినిధి అంటాడు పాపం ఆయనకి టైం ఎవడమని ఏడుస్తున్నాడు. ఎవడు ఏడుస్తున్నాడు రాష్ట్రంలో? నాకు టైం ఇవ్వండి అని. ప్రజలు చీకొట్టారు. నువ్వెందుకు పనికి? నువ్వు ఆ రోజు 2014 నుంచి 19 67 స్థానాలు వచ్చి ప్రతిపక్ష స్థానం ఇస్తే ఏడ్చుకుంటూ రోడ్ల మీద తిరిగా 3 సంవత్సరాల పాటు. ప్రతిపక్ష స్థానాన్ని కూడా నువ్వు పోషించరా, రోడ్ల మీద పడి ఏడ్చుకు తిరిగావు. నాకు అన్యాయం చేశారు, నేను ఒంటరి వాడిని, నేను అమాయకుడిని, ఒక్క అవకాశం మీరు చెప్పుదురా మీ సాక్షి ఛానల్ చెప్పండి కావాలంటే ఛానల్ అదే కదా. మిగతా దిక్కుమాల ఛానల్స్ ఇంకే ఛానల్స్ అన్నారు కదా. శాంతిప్రసాద్ గారు కావాలంటే కాదు, రెచ్చగొట్టే మాట్లాడారు, లేకపోతే నేను తెచ్చుకోండి కదా. వద్దు, జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినంగా ప్రకటించబోతున్నారంట, చూసుకోండి. అవును, ప్రజలు ఆయనకు వెన్నుపోటు పొడిచారు, జరుపుకుంటాడే, అది వేరే విషయం. కానీ తర్వాత నీకు అధికారం ఇస్తే 150కి అద్భుతమైన మెజార్టీ ఇస్తే 5 సంవత్సరాల పాటు ఏం చేసావు? పరదాలు కట్టుకుని తిరిగావు, ప్రజల్లో కనపడలా. ఆకాశంలో తిరిగినా నేల మీద ట్రాఫిక్ ఆపేసావు, చెట్లు కొట్టేశావు, 10 కిలోమీటర్లు కూడా నువ్వు హెలికాప్టర్ తిరిగావు. నువ్వు ఏ రోజన్నా ప్రజల్లోకి వచ్చి ప్రజలతో నేరుగా మాట్లాడావా? ఈ రోజు ఆ రోజు వేసుకున్న ఆ సెట్టే కదా ఇప్పుడు ఇవాళ కూడా మాట్లాడింది. ఆ రోజు 5 సంవత్సరాలు ప్రజలు నమ్మించినట్టు సెక్రటేరియట్ లో కూర్చొని మాట్లాడతాను అనుకున్నావు. కాదు, తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని మాట్లాడాడు. ఇప్పుడు ఆ సెట్టింగ్ దగ్గరగా వెనకాల ఎందుకు మాట్లాడింది? పోనీ మీ ఛానల్స్ ని ఎవడైనా ఇంకా మిగతా ఛానల్స్ ని తను అనుకున్న అతి గొప్ప అతి పచ్చ ఛానల్స్ ని అని పిలిచాడా? పిలిచి మాట్లాడా? అంటే ఆయన ఏంటంటే వక్రీకరిస్తున్నారు, నేను ఒకటి మాట్లాడితే ఇంకోటి ప్రచారం చేస్తున్నారు అనేది కూడా ఆయన కాస్త ఆయనకు అభిప్రాయం. ఇప్పుడు చేయరా ఏంటి చేయాలనుకుంటే? ఇప్పుడు నీకు ప్రస్తుతం ఫేస్ చేసే దమ్ము సత్తా లేదు. నువ్వు మగోడు ఏంటి? నువ్వు అసెంబ్లీని ఫేస్ చేయలేవు,
నీకెందుకు ఎమ్మెల్యే చెప్పి అది తీగల బారి నువ్వు తిరుగు రోడ్ల మీద పడి తిరుగు రోడ్ల మీద పడి జనాలకు చెప్పుకొని ఏడు నువ్వు ఏం చెప్పాలి శాంతిప్రసాద్ గారు ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి, మనం కొంచెం గౌరవంగా ఆయన మాట్లాడాలి. ఒక్క మాట బ్రహ్మనాయుడు గారు ఒక్క మాట, రేపు నేను అరెస్ట్ చేస్తే ఇదే ఆర్గ్యుమెంట్ తీసుకుని కోర్టులో చెప్పు, బెయిల్ అసలు చూస్తా నేను. ఏం మాట్లాడుతున్నావు? అక్కడ నువ్వు లెక్కర్ పాలసీ గురించి నువ్వు మాట్లాడేది లెక్కర్ పాలసీ 10 సంవత్సరాల పాటు తాకట్టు పెట్టుకోడు, నువ్వు మిగతా విషయాలు తాకట్టు పెట్టని మాట్లాడతావా? మందు అమ్మకాలు తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చినాడు నువ్వు. రెస్పాండ్ అవ్వండి నరేంద్ర గారు, రెస్పాండ్ అవ్వండి. ఇదిగో ఈ పొలాలు పెట్టే పనులు కాదు శాంతిప్రసాద్ గారు, వారు మాట్లాడతానని చెయ్యి రైజ్, వారు హ్యాండ్ రైజ్ చేశారు కాబట్టి నేను రెస్పాండ్ అవున్నాను. మీరు దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకొని అన్యాయంగా నా మీద మీరు అలా